హాయ్ ఫ్రెండ్స్, గ్రూప్ సి ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇంటర్ పాస్ అయితే చాలు మీకు స్టార్టింగ్ జీతమే 50,000 రూపాయల పైనే ఉంటుంది. చాలా తక్కువ పోటీ ఉన్నది కాబట్టి మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే కనుక ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఎందుకంటే గవర్నమెంట్ సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ లింక్ అనేది నేను చెక్ చేసి మీకు ఇక్కడ వీడియోస్ పెడుతూ ఉంటాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి రీసెంట్గా టెలిగ్రామ్ వర్క్ అవ్వకపోవడం వల్ల మనం వాట్సాప్ ఛానల్ అయితే పెట్టాం. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేశాను. ఫ్రీగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో ప్రతి నోటిఫికేషన్ అనేది మీరు మిస్ అవ్వకపోతే ఇంకా తెలియని నోటిఫికేషన్స్ లింక్స్ కూడా మీకు తెలుసుకోవచ్చు. అండ్ చాలా వరకు ఎగ్జామ్స్ లేకుండా డైరెక్ట్గా మెరిట్ని బేస్ చేసుకొని తీసే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కూడా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కూడా నేను పెడుతూ ఉన్నాను. చెక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి, ఓకేనా. అది ఫ్రీయే కాబట్టి జాయిన్ అవ్వండి, మీకు ఏదైనా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇకపోతే కనుక ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే అండ్ ఇందులో మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే కనుక 1979 వేకెన్సీస్ అయితే లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు ఉన్నాయి. ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూన్ 16th నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి జూలై 15th అయితే ఇచ్చారు. ఈలోపు ఎవరైనా సరే ఉంటే అప్లై చేసుకోండి. ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఎగ్జామ్ డేట్ విషయానికి వస్తే కనుక ఇంకా బోర్డు క్లియర్గా మనకి డిక్లేర్ చేయలేదు. అప్డేట్ అనేది ఇస్తాను నేను మీకు ఒకవేళ వచ్చిన వెంటనే. మేజర్ పోస్టులు వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక చెప్పాను కదా, టోటల్గా మనకి 1979 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో జాబ్స్ ఉన్నాయి. మెయిన్ పాపులర్ జాబ్స్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే చూద్దాం. పోస్ట్ నేమ్ చూసుకుంటే టీజీటీ కంప్యూటర్ సైన్స్, దీంట్లో వేకెన్సీ చూసుకుంటే 675 పోస్టులు అయితే ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రైమరీ చూసుకుంటే పోస్ట్ నేమ్ ఇది. దీంట్లో మనకి వేకెన్సీలు 450 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్స్ జేఎస్ఏ, ఓకేనా. దీంట్లో మనకి వేరియస్ బయాలజీ, సైబర్ ఫిజిక్స్ అనమాట, ఓకేనా. ఇందులో మనకి తర్వాత ఐటీ అసిస్టెంట్ గ్రేడ్ ఏ, దీంట్లో మనకి 125 పోస్టులు అయితే ఉన్నాయి. డొమెస్టిక్ సైన్స్ టీచర్ 129 పోస్టులు అయితే ఉన్నాయి. అదర్ పోస్టెస్ చూసుకుంటే ఫిట్టర్, లిఫ్ట్ ఆపరేటర్, డిఈఓ, డేట్ ప్రాసెసింగ్ ఎక్సెట్రా చాలా ఉన్నాయి, ఓకేనా. ఇకపోతే ఏజ్ లిమిట్ అండ్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం లిమిట్ పోస్ట్ వైజ్ డైనమిక్గా 27 నుంచి 37 సంవత్సరాల వరకు ఉంటుంది, ఓకేనా. ఇయర్స్ వరకు ఉంటుంది, అంటే ఆ ఏజ్ ఉన్న వాళ్ళు అనమాట. గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్స్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రా లభిస్తుంది, ఓకేనా. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్కి 100 రూపాయలు మాత్రమే, ఓకేనా అప్లికేషన్ ఫీజు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అందరికీ ఫామ్ కంప్లీట్గా ఫీ, ఓకేనా, ఫ్రీగా అనమాట. ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు వీళ్ళకి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక ఎగ్జామ్ అనేది సిబిటి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్ట్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్ ఉంటుంది, ఓకేనా. దీని తర్వాత మనకి స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ చూసుకుంటే కనుక క్లియర్గా టెక్నికల్ పోస్ట్ అప్లై చేస్తే సిస్టమ్ టెస్ట్ మ్యాచ్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూసుకుంటే కనుక ఒరిజినల్ స్టాండర్డ్ సర్టిఫికేట్స్ చెక్ చేస్తారు. సర్టిఫికేట్ కన్ఫర్మ్గా చెక్ చేయడానికి, ఓకేనా.